సార్ మీకు అచ్యుత్ గారు మంచి మిత్రులు కదా? అవును. మా నాన్నగారి సీరియల్లో హీరో ఆయన. అవును. అన్వేషిత. అవును. ఆయన సడన్గా చనిపోవడం చాలా బాధ కలిగించింది చాలా మందికి. ఎలా జరిగింది సార్ అంతా? అంటే అతను కష్టాల్లో ఉన్నారా? ఆరోగ్యాన్ని కేర్ చేసేవాడు కాదు. కష్టాలు అనేది ఏం లేదు, అతను కంఫర్టబుల్గానే ఉన్నాడు. బట్ ఏంటంటే ఆరోగ్యాన్ని అసలు పట్టించుకునేవాడు కాదమ్మా అతను అంటే ఇప్పుడు సపోజ్ కూర్చున్నాం అనుకో, మిరపకాయ బజ్జీలు తినేవాళ్ళం. 4 ప్లేట్లు తెచ్చారనుకో, 2 ప్లేట్లు నా దగ్గర, 2 ప్లేట్లు వాడి దగ్గర ఉంటాయి కదా, నాకు ఒకటే పెట్టేవాడు. మేమిద్దరం మిరపకాయ బజ్జీలు తిన్నామనేవాడు. వెన్న, జీడిపప్పు, లేకపోతే ఇంకోటి స్వీట్లు, అంటే వాళ్ళకి అలా ఇష్టం. చల్లటి కూల్ డ్రింక్, చల్లటి వాటర్ కూడా చాలా డేంజర్ అమ్మా ఇప్పుడు. చల్లటి కూల్ డ్రింక్ తాగేవాడు. అట్లా ప్రెషర్స్ ఉంటాయి కదా. అతను వినైల్ ప్రింటింగ్ ఒక కంపెనీ ఏదో అనుకున్నాడు ఫ్రెండ్ తోటి, న్యూస్వీడ్ అతను అందులో కొంచెం 24 - అనేవాడు. 24 లక్షలు అంతా అప్పుడు అప్పు అయ్యాడని ఆవిడ చెప్పాడు. మాకు చెప్పలేదు అది. 24 లక్షలు అప్పుడు ఎవరు అప్పయ్యారు? ఈయనే అప్పయ్యారా అని తెచ్చాడు, ఆ ప్రాసెస్కి తీసుకొచ్చాడని చెప్పేవాడు. మేము అంతా న్యూస్వీడ్ వెళ్ళాం. ఆ ఫ్రెండ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో అతనిది ఏదో షాప్ ఓపెనింగ్, అక్కడికి కూడా వెళ్ళాం మేము. బట్ ఆ తర్వాత వచ్చి సడన్గా గాంధీ అనే ఫ్రెండ్ వచ్చి ఇట్లా యశోదలో చేరాడు అన్నయ్య రాత్రి. వెళ్ళినప్పుడు చచ్చిపోయాడు. షాక్ అయి ఉంటారు మీరు. లైఫ్ అంటే జీవితం ఇంత తాత్కాలికం. చాలా 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 చాలా. ఎందుకంటే మామూలు ఒక స్నేహితుడిగా, ఒక మంచి స్నేహితుడిగా అతను చనిపోవటం ఒక బాధ అయితే, అప్పుడు మేము కలిసి నాగేశ్వరరావు గారి సీరియల్ నేను వచ్చితే స్టార్ట్ చేసాం. నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరే స్టార్ట్ చేస్తే ఇంకొక 2 ఫ్రెండ్స్ చేరారు. తర్వాత ఆ సీరియల్ ఎండింగ్ వచ్చినప్పటికి ఆర్థికంగా కూడా చాలా దెబ్బతినేసాం మేము. వీడు చచ్చిపోవటం, ఇతను దాంతో చాలా, అంటే అదొక ఫేజ్ అనమాట. రోడ్డు మీదకి వచ్చేసిన ఫేజ్లో అదొకటి. సినిమా ఫెయిల్యూర్ తర్వాత మట్టి మనిషి ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు ఎందుకంత ఆయన అంటే అంత గౌరవం, అభిమానం, ప్రేమ, ఒక పేరెంట్లా, ఒక తల్లిలాగా అతను ఎందుకు చూస్తానంటే ఆయన ఫోన్ చేశాడు నాకు ఇంటికి. నేను నాగేశ్వరరావు మాట్లాడుతాను. ఏ నాగేశ్వరరావు? ఆవిడకి అక్కినేని నాగేశ్వరరావు. సార్ ఒక్క నిమిషం అండి. సార్ ఏం సార్ ఇట్లా మా వైఫ్ తెలియక ఏ నాగేశ్వరం ఏమనుకోసం మీతో మాట్లాడాలి, నేను ఇప్పుడే తోట నుంచి వచ్చాను, మీ దగ్గర సమయం ఉంటే వస్తారా? 5 మినిట్స్లో ఇంటికి వెళ్ళా. మీరు మంచివాళ్ళని తెలుసు, మీకు సమర్థత ఉందని తెలుసు, మీరు నష్టపోయారని తెలుసు. ఉల్టా మీరు అచ్యుత్ అనేవాడు కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. సో మీరు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారని నాకు తెలుసు. నా జీవితంలో నేను మూకీ నుంచి వచ్చాను కాబట్టి, టెలివిజన్ వచ్చింది కాబట్టి, ఈ ప్రక్రియలో కూడా నేను ఉండాలి నా జీవితం అని నేను అనుకున్నాను. ఒక్క సీరియల్ చేద్దాం అనుకున్నాను, చేశాను. బట్ అతను చనిపోయాడు, మీరు రోడ్డు మీదకి వచ్చారు. మీ దగ్గర డబ్బు ఉంటే ఇంకో సీరియల్ మీకోసం చేసి పెడతాను, చేసుకున్నాను. గ్రేట్ మ్యాన్. వెంటనే నేను ఎస్ సార్ అని, నాకు 2-3 ఫ్రెండ్స్ ఉంటే డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు. ఆ రోజుల్లో 5 లక్షల వరకు అవసరం ఉండేది. చెప్తే ఒక 2-3 దగ్గర వర్కౌట్ అవ్వలేదు. 4th ఫ్రెండ్ ఈజ్ రుద్రరాజు రమేష్ అని నా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఒరే ఫ్రెండ్. అమ్మని అడిగి చెప్తారా? అమ్మ ఏంట్రా ఎంత కావాలని? అమ్మ మొదటి రూపాయి వెనక్కి రావాలంటే 24 లక్షలు పెట్టాలమ్మా. ఎంత టైం ఉందిరా? మీ ఇష్టం అమ్మ, సార్ అయితే ఓకే అన్నారు. సరేరా 15 రోజుల్లో అని ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి 15 రోజుల్లో 24 లక్షలు వేసింది. అప్పుడు ఆయన నన్ను నిలబెట్టడానికి ఫస్ట్ చెక్, మేము ఏదైతే అంతమంది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ఆయనకి. ఫస్ట్ ఏం చేశాను, 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను ఆయనకి. చారి గారని స్టూడియోలో ఉంటారుగా, ఆయన ఏదో ఫోన్ చేశారని ఈయన మళ్ళీ ఫోన్ చేశారు నాకు. నాగేశ్వరరావు, మీకు జస్ట్ ఇన్ఫర్మేషను, ఇది కంప్లైంట్ కాదు, మీ మీద డౌట్ కాదు, మీ అనుమానం కాదు, ఇది చెప్తా ఉన్నాడు. ఏంటి సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను వస్తాను సార్ అని. నేను మాట్లాడడం వెళ్ళిపోవాలి కదా, అంత మా దేవుడు కాదు. లేదు సార్, అది డిజానర్ అయిందంట చెక్కు. అయితే సంతకం బాగాలేకపోయినా ఇదైనా మీ డిజానర్ అవుతుంది కానీ పెట్టాను నేను మధ్యలో ఫోన్. ఇంటికి వెళ్ళిపోయి 2 లక్షల రూపాయలు ఓ టవల్లో క్యాష్ పెట్టి, సార్ ఇదిగో సార్ 2 అకౌంట్లు ఉన్నాయి సార్, ఇది కొత్తగా పెట్టాం కదా, ఇంతకుముందు ఉన్న అకౌంట్లోకి అందులో చెక్ ఇచ్చాను అని, క్షమించాను సార్. ఎవరన్నారు మిమ్మల్ని, ఎందుకు ఇలా చేస్తారు?
పట్టుకెళ్ళిపోండి మీరు, ఇంకో చెక్ ఇవ్వండి, తర్వాత ఇవ్వండి. అలా నన్ను ఒక బిడ్డలాగా కాపాడే ఆ సీరియల్ అంతా. 3 వేషాలు ఉన్నాయి అందులో, ఒకే ఒక డైలీ సీరియల్. మ్యూజిక్ కూడా ఆయన దగ్గర నుండి చేయించుకున్నారు, టైటిల్ కూడా ఆయనే పెట్టారు. కాస్ట్యూమ్స్ నేను అమెరికా వెళ్ళినప్పుడు జీన్స్, టీషర్ట్లు, కలజోళ్ళు అవి వాడుతూ ఉంటాను. అవన్నీ అన్నీ డిస్ప్లే చేయించి వాళ్ళ కాస్ట్యూమర్ తోటి, మీ వేషానికి ఇందులో ఏం కావాలో నోట్ చేసుకోండి, తీసుకోండి అని. ఎంత గొప్పగా అంటే ఒక జర్కిన్ లాంటివి ఉన్నాయన్నమాట ఒక వేషానికి. లైఫ్ స్టైల్లో ఉంటాయి, ఇక్కడ వెళ్దాము అని నాతో షాపింగ్ వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆయన నాకంటే చిన్న సైజు, మా ఇద్దరు మధ్య సైజులో తీసుకుంటే ఆయనకి కొంచెం ఫిట్ ఉంటుంది. వేషం అయిపోయిన తర్వాత నేను వేసుకోవాలని ఆయన కోరిక. అది పాడేయద్దు, లేకపోతే కాస్ట్యూమ్స్లో పెట్టద్దు, నువ్వు వేసుకో నా వేషం అయిపోయిన తర్వాత అని నాతో షాపింగ్ వచ్చి ఇద్దరికి మధ్యలో సైజు ఉన్నది తీసుకొని. ఏమిటో ఆయనకు ఆ తపన ప్రేమ అంటే ఆయన దగ్గర ఒక్కటే ఏంటంటే ఓపెన్గా ఉండాలి మనిషి. మీరు ఇంత కల్మషం ఉన్నా కానీ ఆయన తెలిసిపోతుంది. మాస్క్ ఉందంటే మాత్రం ఆయన ఎంత దూరం నుంచైనా మనిషిని గుర్తుపడతారు. సార్ నాకు ఇది సార్, నా మనసు ఇది సార్, ప్రతి ఒక్కటి ఆయనతో చెప్పేసుకుంటే అందులో స్వచ్ఛత మాత్రం ఉంటే ఆయన ప్రాణానికి ప్రాణంగా చూస్తాడు. నాకు టిఫిన్ పెడితే చట్నీ వేసేవారు ఆయన వాళ్ళ ఇంట్లో. అంత క్లోజ్. దాన్ని ఏంటో నా మీద నమ్మకం అంతే. లాస్ట్ 6-7 months ఆయన్ని కలిసిన వాళ్ళు చాలా తక్కువ, నేను ఒక్కడే కలిసి ఎవ్రీడే. హీ వాజ్ టేకింగ్ ట్రీట్మెంట్ కదా సార్ అప్పుడు? చావుకు ముందు. చచ్చిపోతారని ఆయనకి తెలుసు, మాకు తెలుసు. తెలుసా ఆయనకి? ఆయన అనౌన్స్ చేశారుగా. అదే, బట్ ఆయన అంటే ఏమనేవారు? ఏముందండి, మనం హీరోలు కదా, అలాగే పోతామని. ఆయన హార్ట్ అటాక్ తోటి పోతానని అనుకునేవారు ఎప్పుడు. నేను ఎప్పుడు అంతే అనేవాడు, కానీ క్యాన్సర్ అనేది ఆయనకి. అదే చాలా పాపం. ఇలా మీరు అంటే ఈ ప్రయాణంలో మీరు వ్యక్తిగతంగా మనుషుల్ని కోల్పోవడం, ఇంకా వంచనలు, మోసాలు, ఆర్థిక ఇబ్బందులు, స్ట్రగుల్స్, అన్ని రకాల షేడ్స్ చూస్తారు కదా సార్. జీవితం మీకు నేర్పిన మౌలిక సూత్రం ఏంటి? అంటే నన్ను నేను నమ్ముకోవాలమ్మా, అంతే. అంటే ఏమిటి? అంటే నువ్వు చేసే పనిని ఆ నమ్మకంతో చేస్తే రిజల్ట్ ఎప్పుడైనా కానీ పాజిటివ్గా నీకు వస్తుంది, నో ప్రాబ్లం. నేనే సాక్ష్యం దానికి. నాకు ఎప్పటికైనా పాజిటివ్గా నాకు వస్తుందని నా నమ్మకం. ఆ డౌట్ ఉన్నప్పుడు రాదు. కరెక్ట్. నేను దాని మీద ఉంటా. చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీ బాగా మారిపోయింది కదా సార్, సినిమా పరిశ్రమ. అంటే పరిసరాలు మారిపోయినాయి, పద్ధతి మారిపోయింది, బట్ రిలేషన్ అన్నది అలాగే ఉంటాయి. అవి ఇంకెవరెవరు సార్ మీ స్నేహితులు ఇండస్ట్రీలో? బుల్లితెర చాలా మంది ఉన్నాం ఇప్పుడు. ఆ బ్యాచ్ అంతా అలాగే. అంటే మీరు ఖాళీ టైం దొరికినా, మీ ఇంట్లో మంచి శుభకార్యం జరిగినా, లేదో కష్టం వచ్చినా ఎవరు చెప్పుకుంటారు? ఉన్నారు 5-6 మంది ఫ్రెండ్స్, మంచివాళ్ళు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఉన్నా ఇండస్ట్రీలో. ఇంకా బతికే ఇక్కడ అయినప్పుడు చావే ఇది కదా. వీళ్ళే, వాళ్ళతోటే ఎక్కువ. వాళ్ళల్లో అంటే ఆడపిల్లల్లో సనా బాగా దగ్గర ఉంటుంది, మేఘన ఉంటుంది. చాలా మగపిల్లలు సమీర్ కానీ, హర్షవర్ధన్ కానీ, ప్రభాకర్ కానీ, అశోక్ కుమార్ కానీ. అశోక్ కుమార్ గారు తెనాలి రామకృష్ణ సీరియల్ వచ్చినప్పుడు ఒక సెన్సేషన్. అవుట్. నాగేశ్వరరావు గారికి అసలు టెలివిజన్ రంగంలో ఫస్ట్ ఫ్రెండ్ అతనే. కానీ నాగేశ్వరరావు గారు ఎలా అయితే పెద్ద తెర మీదో, ఈయన చిన్న తెర మీద, బుల్లి తెర మీద అశోక్ కుమార్ గారు అనేవారు కదా సార్. అది ఏదో ఒక బాడీ లాంగ్వేజ్ లో ఇమిటేట్ చేసేవాడు. ఆయన చెప్పేవాడు. ఆయన ప్రతి ఒక్కటి అంటే మేము బాగా దగ్గర, ఒరే ఫ్రెండ్స్ కదా మేము. అవును, అంటే అన్నయ్య అంటాము, బాగా దగ్గర. ఆయనకి ఫస్ట్ ఫ్రెండ్ ఇతనే, అశోక్ కుమారే. తర్వాత మేమంతా దగ్గర అయ్యాం. మేము ఎక్కువ నమ్మకం తెచ్చుకున్నాం ఆయన దగ్గర. అవును. సో చిన్నప్పటి నుంచి సార్ మీరు పెరిగిందంతా ఏ ఊరు? ఇక్కడేనమ్మా, హైదరాబాద్. పుట్టింది కాకినాడ దగ్గర గురజనాపల్లి అని. తాతగారు వాళ్ళది రాజోల తాలూకా కేసినపల్లి. చదువు అంతా కూడా ఇక్కడేమ్మా. ఎలిమెంటరీ చిన్నతనం స్కూల్ అక్కడ, మిగిలినంతా ఇక్కడ. ఏవి స్కూల్, ఏవి కాలేజ్, భద్రికా కాలేజ్, రామచంద్ర కాలేజ్, హిందీ మహావిద్యాలయం. మీ కుటుంబం సార్? 4 అన్నదమ్ములమ్మ మేము. నేను లాస్ట్, ఒక సిస్టరు. అందరు ఇక్కడే ఉన్నారు. భార్య, 2 పిల్లలు. పిల్లలు ఈ రంగంలోకి వచ్చారా? అంటే సింగింగ్ ఉంది నీలా. పెద్ద పాప ఆటోమొబైల్ ఇంజనీర్, అమెరికాలో ఉంటుంది, డెట్రాయిట్. అతను కూడా, అల్లుడు కూడా.
ఆటోమొబైల్ ఇంజనీర్. ఆ అమ్మాయి పాటలు పాడుతుంది. చిన్న పాప హోమియోపతి డాక్టరు, చిన్నల్లుడు అడ్వకేట్. ఓ అందరూ చక్కగా సెటిల్డ్, బ్యూటిఫుల్గా, హ్యాపీగా. హాయిగా. మీరు చేస్తున్న ఈ మనం సైతం కార్యక్రమాలు చూసి వాళ్ళు గర్వపడుతూ ఉంటారు డాడీ. అవును, కానీ వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయని వాళ్ళకి చెప్పను. వాళ్ళు తెలుసుకోవడమే ఫ్రెండ్స్ ద్వారా. నేను ఏది చెప్పను, నా వైఫ్ కూడా ఏం చెప్పను. మెట్లు ఎక్కుతున్నప్పుడు క్లోజ్. అంతేనా? మరి ఏం మాట్లాడుకుంటారు ఇంట్లో? ఈ సినిమాల సినిమాలు ఏముండవు. నా ప్రొఫెషన్ గురించి ఉండదు అసలు. ఏం మాట్లాడతారు మరి ఇంట్లో? కామన్ గా ఇష్టమే. మిగిలిన కార్యక్రమాలు ఉంటాయిగా. అంతేగా. ప్రొఫెషన్ గురించి అంటే ఇందులో ఎక్కువ కష్టాలు పడటం ఎప్పుడైతే ఎక్కువ ఉందో నేను చెప్పేవాడిని కాదు. అంచేత అది మెయింటైన్ చేశాను, స్విచ్ ఆఫ్. నాకు ఇంకా మీ 98 లక్షలు ఎలా వస్తాయని ఆ రోజుకి ఇప్పటికి అది బహుశా ఐ థింక్ కొన్ని కోట్లు, ఎన్నో కోట్లు అయ్యేది. చాలా దారుణం. ఆ వంచిన వాళ్ళు ఎలా నిద్రపోతున్నారో కంటి మీద. వాళ్ళకి ఇప్పుడు చూస్తున్నప్పుడు అర్థమవుతున్నాయి ఎవరిని అంటున్నారు మీరు? 100%. 100%. వాళ్ళు వచ్చి ఇప్పుడు మీతో వాళ్ళంతా నా చుట్టూనే ఉన్నారు కదా, నా దగ్గర ఉన్నారు. చాలా భరించి అయితే మీరు సహనంతో నడిపిస్తారు సార్. ఏంటి, వాట్ ఈస్ యువర్ విజన్ మనం సైతం ఇంకా 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 పెద్ద చేయాలంటే? మనం సైతంలో ఒక ప్రాజెక్ట్ అనుకున్నానమ్మా, సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్ అని. ఒక అనాథాశ్రమం, వృద్ధాశ్రమం పెట్టాలని, ఒక పెద్ద తోటలాగా, పెద్ద చెట్లతో తోటలాగా పెంచి, ఒక వాటర్ పాండ్ లాగా పెట్టి, చుట్టూరు ఒక వాకింగ్ ట్రాక్ లాగా చేసి, ఈ తోటలో గ్లాస్ రూమ్స్లో పేషెంట్లను పెట్టాలన్న కోరిక. ఆ తోట కనిపిస్తూ ఉండేలా, అంటే అతనికి పక్షి, నీళ్లు, మనిషి కనపడి తను బతికే ఉన్నానని, బతికినంతకాలం అనుకోవాలని. అది ఎందుకంటే వృద్ధాశ్రమాలు అంటే నేను చూసిన ప్రపంచం వరకు, ప్రపంచం అంతా నేను చూసింది మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా అంటే కరోనా కంటే భయంకరమైన వ్యాధి ప్రతి మనిషికి వచ్చేది ఒకటే, వృద్ధాప్యం. అనివార్యమైన వ్యాధి చావుకు ముందు వస్తుంది అది. ఏ వ్యక్తి అయినా లేచి తనంతటా తాను బాత్రూమ్కి వెళ్లకుండా అక్కడే బాత్రూమ్ చేసుకుంటే 2 గంటల్లో రోడ్డు మీద వేసేస్తున్నాము. ఆ రోడ్డు పేరు వృద్ధాశ్రమం అంటున్నాము. అవి చాలా దారుణంగా ఆ పరిస్థితులు ఉన్నాయి నేను చూసినంత వరకు. స్వప్న, నేను ప్రపంచం అంతా అంటలా. సో అక్కడి నుంచి ఆ మనిషి బతికినంత వరకు నేను బతికే ఉన్నాను అనిపించాలని, నేను దత్తత తీసుకోవాలని నా కోరిక. సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్. ఇప్పుడు హీరో శివాజీ ఒకసారి నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చాడు కరోనాలో పంచమని. నేను ఇంకో 3 లక్షల రూపాయలు వేసి ఒక అంబులెన్స్ చేయించా, ఒక బండి కొని. అలాగ ఒక అంబులెన్స్ తిరుగుతుంది. అలాంటి అంబులెన్స్లు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో మీలాంటి అందరి విష్ ఉంది. సో అందరినీ చుట్టూరా పెట్టుకొని ఆ ఆశ్రమాన్ని నడిపి అందులోనే అని నా కోరిక. అయ్యో, లేదు, చాలా గొప్ప సంకల్పం. మీరు ఇంకా తీయాల్సిన సినిమాలు ఉన్నాయి. ఆ 98 లక్షలు వసూలు చేయాల్సిన సమయం రావాలి. అది రకరకాలుగా వసూలు చేయండి సార్. మీకు రావాల్సిన సక్సెస్ ఇంకా రాసిపెట్టింది బోల్డ్ అంతా. కాబట్టి మీరు తప్పకుండా మీరు ఇంకా సినిమాలు తీస్తారని నా నమ్మకం, అందరి నమ్మకం. సో ఇప్పుడైతే 4-5 ఫిల్మ్స్ చేస్తున్నారు మీరు? చేస్తున్నాను రెగ్యులర్గా. నాకు వేషాలు రెగ్యులర్గా ఉన్నాయి. ఇప్పుడు రవితేజ 75 కూడా అది ఆయనకు వచ్చే దెబ్బ తగిలి కొంచెం పోస్ట్ పోన్ అయింది. ఆ సినిమా కూడా అన్నీ ఉంటాయి. అన్ని సినిమాల్లో మంచి మంచి వేషాలు, హాయిగా సరదాగా వెళ్తారు. మంచిగా ఆ రోజు ఏమిటి అంతే చెప్పుకుంటారు, అంతే, ఫినిష్ వచ్చాడు. సో ఈ పుట్టినరోజు కూడా టైం ఉన్నంతసేపు ఫోన్లో మళ్ళీ మనం సైతం అంటారు. అదే దాన్ని మానిటర్ చేస్తారు. గొప్ప సంకల్పంతో. అంటే మీరు ఎందుకు ఇలా ఆలోచన వచ్చి, తలంపు వచ్చి మొదలుపెట్టారు? ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం సేవ అనేది. అవును, ఎక్కడ ఎంత చేసినా ఏముందిలే అని అనిపించే అవకాశాలు ఉంటాయి. కానీ లేదు, అలా కాదు, చిన్న చేసినా మంచిది, వాళ్ళ జీవితాలకు మార్పు వస్తుంది అని నమ్మి మీరు కొనసాగిస్తున్నందుకు మీకు నమస్కారాలు. ఈ సెప్టెంబర్ 22 మీకు అద్భుతమైన పుట్టినరోజు. ఈ పుట్టినరోజు నుంచి ఇంకా మరొక మలుపు రావాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. కాదంబరి కిరణ్ గారు, తల్లి, నా పుట్టినరోజు కాదు, మనం సైతం పుట్టినరోజు. ఓకే, రైట్. మీరు అంటే అదే రోజు మొదలెట్టారు కాబట్టి మీకు అదే కావాలనే, అంటే నేను ఉన్నా లేకపోయినా చరిత్రలో మనం సైతం అయితే ఉంటుందనే ఉద్దేశంతో. తప్పకుండా సార్. మీరు